ఓ నో దువ్వాడ శ్రీనివాస్ అన్న ఏందే ఇంటర్వ్యూలు కూర్చొని ఏదేదో మాట్లాడుతా ఉండవే ఏం మాట్లాడుతా ఉండవు కూటమి ప్రభుత్వంకి మరి ఇంత దిగజారిపోవాలనా సిగ్గు బుద్ధి లేదా అంటా ఉండవే ఎందుకన్నా ఆ ఇన్ని దువ్వెల మాదిరి నిజంగానే రికార్డింగ్ డాన్స్ చేసి ఉండదన్నా నేను చెప్తున్నాను కదా నీక నిజంగానే రికార్డింగ్ డాన్స్ చేసి ఉండాది అది ఊరు మార్ఫింగ్లు చేయలా అయ్యో రామచంద్ర మార్ఫింగ్లు చేయడంలో మీకు తెలిసినంత ఎవరు తెలుసన్నా చెప్పా మీకు తెలిసినంత ఎవరు తెలుసా అంట అలాంటి దిక్కుమాల ఆలోచనలన్నీ మీకే కదా వచ్చేదే ఇంకెవరికి రావు అయినంతసేపటికి కూటమి ప్రభుత్వాన్ని ఆడిపడుచుకుంటా ఉండారే కూటమి ప్రభుత్వానికి ఇంక వేరే పని ఏం లేదనుకుంటా ఉండా ఈ దివ్యల మాదిరి ఎవరితో రికార్డింగ్ డాన్స్ చేస్తుందో లేకపోతే ఏడ బొజ్జనుందో ఏడ బుడ్డి తాగుతుందో ఇవన్నీ ఇదేమో కనిపెట్టడమే మా పనే మాకు వేరే పని ఏం లేదనుకుంటున్నా కూటమి ప్రభుత్వానికే ఉన్న బల మాట్లాడుతావే నువ్వా ఇటు మాట్లాడబాక నువ్వు గత ప్రభుత్వంలో మీరు 5 ఏళ్ళుగా ఉన్నప్పుడా ఇలా మార్ఫింగ్ చేష్టాలు చేసేదంతా మీ పార్టీలే కదా చేసేదే టీడీపీ మహిళల్ని జనసేన మహిళల్ని ఇంతవరకు మార్ఫింగ్లు చేసి ఆ మూడి ఫోటో రిలీజ్ చేసినప్పుడా నువ్వు ఏడికి పోయినవా అంట ఏడికి పోయి నువ్వు ఏడ బుడ్డి దగ్గర బొజ్జను నువ్వు అప్పుడు కనిపించలా అయ్యో మహిళల్ని ఇలా చేయకూడదనే అప్పుడు గొంతులే ఇలా ఇప్పుడు ఎందుకు లేచింది ఓహో నీ దువ్వెననే నీ ఇంత మాత్రం నీ దువ్వెనైనా చెప్పి ఇలా మాట్లాడతావు నువ్వా లేస్తే కూటమి ప్రభుత్వం మంచిగా పరిపాలన చేసుకుంటూ కంపెనీలు తీసుకొని వచ్చి ముందుకెళ్తా ఉంటే నోటుకొచ్చినట్టు మాట్లాడుతావేందన్నా తప్పు కదా